యుద్ధోన్మాదం. యుద్ధం అనేది చిన్న పదం, ప్రపంచానికి మాత్రం చాలా ప్రమాదం. మనిషి సిగ్గుపడాల్సిన మాటను చెప్పారు మహాకవి. రణరంగం కాని చోటు భూస్థలమంత వెతికినా దొరకదు. గతమంత తడిసే రక్తమున కాకుంటే కన్నీళ్లతో అని. ఒకప్పుడు యుద్ధం అంటే 2 రాజులకు 2 రాజ్యాలకు పరిమితం. ఇప్పుడు అలా కాదు. దారుని చక్రంబు తల్లడ మందగా పృథుగోత్ర శైలముల్ పెళ్ళగిల్లే అని భాస్కర రామాయణం చెప్పినట్లు భూమండలమంతా కంపిస్తుంది. భూధరాల మూలాలు అంటే విశ్వ ఆర్థిక సామాజిక రాజకీయాల పునాదులు కుదేలవుతున్నాయి. నీ ఒంట్లో నువ్వు ఉండాలంటే నీ ఇంట్లోనే నువ్వు ఉండు అని యుద్ధం మనిషిని శాసిస్తుంది. విలయ పయోధి మగ్నమాయే విశ్వమాహి వలయంబు అని భారతంలో ఎర్రప్రగడ చెప్పిన మాట మన కళ్ళ ముందు బొమ్మలా కదలాడుతుంది. రౌద్రోల్లాసం మూర్తి సంకలన ఘోరంబై పోరిన్ పేర్చెనన్. రౌద్రరసం భయంకర రూపంతో తాండవిస్తుంది. మనిషి భవిష్యత్తు మాడిపోతుంది. ఇది కసి చేసే కరాల నృత్యం, మసి చేసే విషాద కృత్యం. దీనిలో గెలిచేది ఎవరైనా, ఓడేది మనిషి. రాయబారిగా వచ్చిన కృష్ణుడు యుద్ధం అంటే ఏమిటో చెప్పాడు. నీ పిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపగ పొందు సేయుమా అని హితం పలికాడు. వినలేదు సుయోధనుడు. బుద్ధి యుద్ధానికి మొగ్గు చూపింది. సమరం ముగిసే నాటికి సర్వం నాశనమైంది. వంశం కనుమరుగైంది. బూడిద మిగిలింది. ప్రస్తుత దుస్థితి అంతే. వెరచిన భయంకంపితుడైన వాని దైన్యమున వెదురునొందిన ఆలోచన తోచని వాని నిద్ర మయమరచిన వాని స్త్రీ బాల వృద్ధ జనాన్ని హింసించడం చెప్పడం మహా అపరాధమని భాగవతం చెప్పిన సూక్తి బధిర శంకరావం అవుతుంది. కవి చెప్పినట్టు కనురెప్పలంచుల్లో నిద్రలు వేలాడుతూనే ఉండగా పసిపిల్లలపై సైతం బాంబులు కురిపిస్తున్న అమానుష చర్యలను చరిత్ర నివ్వెరబోయి చూస్తుంది. లోకం ఏవాగించుకుంటుంది. మనిషి రోదనను చితిలెక్క చెయ్యదు. నుసి చేసేంత వరకు శాంతించదు. చివరికి మిగిలేదల్లా కన్నీటి వైతరణి. ప్రవాహాల మధ్యలోంచి వినవచ్చే మానవ చరిత్ర. సన్నని విషాద స్వరం. రణరంగాలు రక్తంతో మెరుస్తాయి. మనిషి చెక్కిళ్ళు కన్నీటితో తడుస్తాయి. తక్కినదంతా శ్మశాన నిశ్శబ్దం. ప్రతిసారి ఫలితాలవే. కోర్టు దావాలో ఓడినవాడు అందరి ముందు రోధిస్తాడు. గెలిచినవాడు చాటుగా ఏడుస్తుంటాడంటారు. యుద్ధాల్లోనూ అంతే. క్రీస్తుపూర్వం 272లో మరణించిన ఏపీరస్ రాజు పైరస్ అన్ని యుద్ధాల్లోనూ అఖండ విజయం సాధించేవాడు. కాకపోతే అన్నిసార్లు అతి భారీ ధన ప్రాణ నష్టాలతో దేశం దివాలా తీసేది. ప్రజలు వీధిన పడేవారు. పైరిక్ విక్టరీ అనే మాట అక్కడే పుట్టింది. ఇప్పుడు జరిగేవన్నీ పైరిక్ విక్టరీలే. ఉర్దూ కవి అమీర్ మినాయి చెప్పిన కత్తిపోటు ఎవరి మీద పడినా కొట్టుకునేది నేనే. లోకంలోని శోకమంతా హమారే జిగర్ మే హై, నా ఎదలోనే నెలకొంటుంది అనేది మానవ జాతి మొత్తానికి వర్తిస్తుంది. పోరు మంచిది కాదు. భూమి నెక్కడను పాడైను దేశము పగమించెనేని అన్న శ్రీనాథుడి మాట త్రికాల సత్యం. ధర్మరాజు చెప్పినట్టు మొత్తం దొరికేదంతా నెత్తురు కూడే, పారేదంతా రక్తపూటరే. ఆ బీభత్సాన్ని చూసే అశోకుడి మనసు వికలమైంది. క్రీస్తుపూర్వం 261లో కళింగ యుద్ధాన్ని రాజుగా గొప్పగానే గెలిచాడు. అయితే మనిషిగా దారుణంగా ఓడిపోయానని గ్రహించాడు. తొలుత సమరానికి బద్ధుడైన వాడే సత్యం గ్రహించి బౌద్ధుడయ్యాడు
ఆ బుద్ధి సిద్ధి మనకెప్పుడో మరి